అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్‌లో ఇలా కూర్చొని ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ, కారణమైన వాళ్ళందరికీ భౌతికంగా, అభౌతికంగా అందరికీ పెద్దలందరికీ, గురువులందరికీ చాలా 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 థాంక్ యూ. ఆహ్, ఈరోజు కృష్ణుడు అంటాడు కదండీ అర్జునుడితో, "యోగివిక అర్జున" అనేసి. సరే అర్జునుడు యోగి అనుకోండి. మరి కృష్ణుడు ఎవరండి? ఆత్మయోగి. ఏంటి ఆ తేడా? అంటే ధ్యానం చేసి ఎవరైతే దివ్యత్వాన్ని పొందుతారో వాళ్ళు యోగి. అక్కడ దివ్యత్వం పొందిన తర్వాత ఆత్మస్థితిలో ఎవరైతే ఉంటారో అది ఆత్మయోగి. ఇక్కడ మరి మనం ఎలాగండి కృష్ణుడిని ఆత్మయోగి అని అంటున్నాము. అర్జునుడిని యోగీశ్వరుడు అని అంటున్నాము. చాలా చిన్న తేడానే కదా! ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. కృష్ణుడు కురుక్షేత్రానికి ముందు అర్జునుడికి చెప్తాడు కదా భగవద్గీత. చాలా చాలా కాన్సెప్ట్స్ చెప్తాడు. కాకపోతే మొత్తం కాన్సెప్ట్ ఏంటి? వీళ్ళంతా కేవలం ఆత్మలు, పరిశుద్ధమైన వాళ్ళు. వీళ్ళకి ఇవేవి అంటవు. నువ్వు చేసేది కేవలం కార్యము. అంతే కదండీ చెప్పేది. అంటే ఈ శరీరానికి మనస్సు, బుద్ధి కారణంగా వీళ్ళు కార్యాలు చేశారు. దాని ద్వారా కర్మలను అంటుకున్నారు. అంతేకాని ఆత్మకు దీనికి ఏ సంబంధం ఏమి లేదు. ఆత్మ కేవలం ప్రేక్షకుల్లా చూస్తుంది అంతే. అనుభవాలు పొందుతుందేమో. కానీ ఆత్మ శుద్ధమైనది అని. ఇది ఇంకా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక గుర్రపు ఉందనుకోండి. గుర్రం, మనస్సు. దాన్ని ఏమంటారు డ్రైవర్. డ్రైవర్ వచ్చేసి బుద్ధి అనుకోండి. ఆ బండి మొత్తం వచ్చేసి శరీరం. అందులో హ్యాపీగా కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆత్మ. ఈ మనస్సు ఏం చేస్తుంది? గుర్రం కళ్ళాలు ఉండవు కదా! ఎటు పడితే అటు పరిగెడుతుంది. ఒకవేళ ధ్యానం చేసిన వాళ్ళు కాకపోతే ఇంకా వాళ్ళ దారి డిఫరెంట్. ఒక ధ్యాని అనుకోండి, బుద్ధి కాస్త సక్రమంగా పనిచేస్తుంది కాబట్టి ఈ బుద్ధి ఏం చేస్తుంది? వార్నింగ్ ఇస్తుంది. అటు వెళ్ళమాకు, ఇటు వెళ్ళమాకు, ఇది సవ్యమైన దారి అది ఇది. అలాగని ఎప్పుడు కరెక్ట్‌గా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే చుట్టూ ఉండే ప్రకృతి కారణం. అది మనం చేసిన కర్మలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందుకని ఏం చేస్తది మనస్సు బుద్ధి కూడా అప్పుడు ఒక్కదారి పడితే మనస్సు తనకిష్టమైన రూట్‌లో వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఒక్కొక్కసారి ఏమో సాఫీగా, హ్యాపీగా వెళ్తుంది. ఆత్మ ప్రేక్షకుల్లా ఆత్మ ఆత్మ ప్రేక్షకుల్లా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఒక్కొక్కసారి లోయలో పడిపోతుంది. అదే ఆటో రిక్షా సారీ గుర్రబండి అనుకోండి. లోయలో పడిపోతుంది. అప్పుడేం బాధపడుతుంది? మనస్సు, శరీరం. ఈ 2 బాధపడతాయి. కానీ ఆత్మ అలాగే నిశ్చలంగా ఉంటుంది. ఒకవేళ శరీరం ఎప్పుడైనా ఒకసారి విడిచిపెట్టి వెళ్ళాలి. అప్పుడేముంటుంది? మనస్సు, బుద్ధి ఉంటాయా? ఈ 2 టుపుక్. అప్పుడేముంటుంది? ఓన్లీ ఆత్మ మాత్రమే ఉంటుంది గదా! ఇవి 3 లేనప్పుడు ఎలా ఉందో ఈ ఆత్మ, ఈ 3 ఉన్నప్పుడు కూడా అలా ఉన్నవాళ్ళు ఆత్మయోగులు. అదే కృష్ణుల వారు చేసింది. ఇదే కదా అర్జునుల వారికి చెప్పింది. ఇంత చెప్పినా అర్జునుడిని మనం ఎందుకు ఆత్మయోగి అనట్లేదంటే, అర్జునుడి కుమారుడు అభిమన్యుడు శరీరం విడిచిపెట్టినప్పుడు అర్జునుడు ఎంత దుఃఖిస్తాడు? అదే కృష్ణుల వారు తన కుమారులు ఒక ముసలం అదొక స్టోరీ ఉంటుందండి. దాని ద్వారా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే గాంధారి శాపం కారణంగా. ఆయనకు తెలుసు. కాబట్టి ముందే చెప్తాడు. నాన్న గాంధారి శాపం ఉంది. సో ఇలాంటి విపత్తు రాబోతుంది. దీని నుంచి తప్పించుకునే మార్గం ఉంది. దీనికి మీరు ఈ సాధన చేయాల్సి ఉంది. చెయ్యండి అని చెప్తాడు. ఎవ్వరు వినరు. వినక ఏం చేస్తారు? నిజంగానే ఆ ముసలం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం సముద్రంలో అందరూ మునిగిపోతారు. అప్పుడు కృష్ణుడు ఫస్ట్ వాళ్ళని కాపాడడానికి ఏమన్నా ప్రయత్నం చేశాడా? లేదు. పోనీ వాళ్ళంతా శరీరం విడిచిపెట్టారని ఏమైనా బాధపడ్డాడా? లేదు. వారు వాళ్ళ మనస్సు, బుద్ధి కారణంగా ఆ శరీరంతో ఆ కార్యాలు చేశారు. అందుకని కర్మచక్రంలో ఇరుక్కున్నారు. అందుకని వాళ్ళ కర్మను వారు అనుభవించారు. అంటే నేను ఒక ఆత్మని నేనెలా అయితే శరీరం తీసుకున్నానో,
వాళ్ళు ఒక ఆత్మ, వాళ్ళు అలాగే శరీరం తీసుకున్నారని ఈయన 100% యాక్సెప్ట్ చేశాడు. ఒక అయితే ఇప్పుడు మనం అనుకుంటాం కదా! ఇదంతా ఈజీనా కదండీ! ధ్యానం చేస్తున్నాం, దివ్యత్వం పొందాం, అర్జునుడికే సాధ్యం కాలేదు. మనకవుతుందా? చిన్న స్టోరీ అండి. ఇది అందరికీ తెలిసిందనే అనుకుంటున్నాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరు ఏదో కష్టపడతారు. కాస్త ఏదో వ్యాపారం అది చేస్తారు. చాలా డబ్బులొచ్చాక ఒకడికి దురాశ పుడుతుంది. ఇంకొకతన్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇతనేం చేస్తాడు చక్కగా బ పెళ్లి చేసుకుంటాడు. ఒక కొడుకుని కంటాడు. ఆ కొడుకు కొంత వయసొచ్చిన తర్వాత ఆస్పత్రి పాలవుతాడనమాట. సో, దాని కోసం వైద్యం కోసం ఇతను ఖర్చు చేస్తూనే ఉంటాడు. చేస్తూనే ఉంటాడు. చేస్తూనే ఉంటాడు. ఆస్తులు అమ్మేస్తాడు. ఇల్లు అసలు మొత్తం అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత ఒకరోజు కలొస్తుంది ఆయనకి. నాన్న నేనెవరో తెలుసా అంటాడు ఈ అబ్బాయి కల్లో. నువ్వెవరేంట్రా నా కొడుకు. 30 సంవత్సరాల క్రితం నువ్వు నీ ఫ్రెండ్‌ని విషం ఇచ్చి చంపేసావు తెలుసా? ఆ ఫ్రెండ్‌ని నేనే. నా వాటా నేనే ఇప్పుడు మొత్తం నేను తీసేసుకున్నాను. ఈ ఆస్పత్రి అంటే ఆయన కర్మ డిఫరెంట్ అనుకోండి. ఈ ఆస్పత్రి ఖర్చు కారణంగా నా వాటా మొత్తం నేను తీసుకున్నాను. నాది పని వచ్చిన పని అయిపోయింది. నేనింక వెళ్ళిపోతున్నాను. టాటా బై బై. చెప్పేసి శరీరం విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు కొడుకు, ఎవరు కూతురు, ఎవరు భర్త, అసలు మన మన చుట్టూ ఉన్న బంధాలెవరు? కర్మానుసారం, రుణబంధానుసారం మనతో వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళు ఒక ఒక ఆత్మ మాత్రమే. వాళ్ళు ఒక శరీరాన్ని తీసుకున్నారు. ఆ శరీరాన్ని ద్వారా కార్యాలు, కర్మలు చేయాలి కాబట్టి అంటే అనుభవాలు పొందాలి. ఈ ఆత్మ అనుభవాలు పొందాలి అంటే మనసు, బుద్ధి కంపల్సరీ ఉండాలి. ఉంటేనే కదా ఇది అనుభవం పొందేది. అందుకోసమని వాళ్ళ మనసు, బుద్ధి తీసుకొని కార్యాలు చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు. ఇది మనం ఈ ఈ శరీరం విడిచిపెట్టాక ఎలాగో ఇది తెలుస్తుంది మనకి. వాళ్ళు మనలాంటి సోలే అని. ఈ శరీరంలో ఉండగానే ఆ శ్రీకృష్ణుడిలా మనము అనుకోవచ్చు కదా! ఎందుకు కావండి ఆత్మయోగులం చెప్పండి? ఖచ్చితంగా అయి తీరుతామండి. అయితే ఇంకొక చిన్న మాట. ఆత్మయోగులు అయితే మనకేంటి? జనరల్‌గా మనం మనుషులం చేసే ఆలోచనే ఇది కదా! అయితే మనకేంటి? మనకేమొస్తది? ఆత్మయోగుల స్థితి, వారి లక్షణాలు ఎలా ఉంటాయో మనం కొంచెం డిస్కస్ చేసుకుందాము. ఇందులో దాదాపుగా 90% మనం ఉంటామండి. ఏదో ఒక 10% కొంచెం కొంచెం ఉండము. అది కూడా మనం సాధన చేస్తే తప్పకుండా ఆత్మయోగ స్థితికెళ్తామండి. సాధన అంటే గంటలు గంటలు ధ్యానాలు చేయాలా? ఇంకేం చేయాలా? అనేదైతే పర్టిక్యులర్‌గా లేదు. పత్రి సార్ చెప్పిన ఒక చిన్న సీక్రెట్. పత్రి సార్ ఏం చెప్తారంటే, నాన్న మంచి ఆహారం తీసుకో. దాని ద్వారా చక్కటి ఆలోచనొస్తుంది. దాని ద్వారా చక్కటి మాటొస్తుంది. ఈ మూడిటి మీద నిరంతరం దృష్టి ఉంచండి. నిరంతరం ఎక్కుతూ ఉండండి. తీసుకునే ఆహారం మీద, ఇక్కడ తీసుకునే కడుపు తీసుకునే ఆహారం, ఇక్కడ తీసుకునే ఆహారం. ఈ రెండిటి మీద దృష్టి ఉంచితే మాట మీద పట్టు వస్తుంది. ఈ మూడిటి మీద కనుక నిత్యం ఎరుకతో ఉంటే ఇంకా మనల్ని ఆపేవాళ్ళు ఎవ్వరు ఉండరండి. సరే ఇంకా ఆత్మయోగుల దగ్గరికి వెళ్దాం. ఆత్మయోగులు ఏం చేస్తారు? ఎలా ఉంటారు? ఎలా ఉంటారంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు వాళ్ళ శరీరాన్ని 100% యాక్సెప్ట్ చేస్తారు. తెలుసు వాళ్ళకి. మనది ఈ మనం ఇది టెంపరరీ. ఈ బండిలోకొచ్చాం అంతే. మనసు, బుద్ధిని తీసుకోవడానికొచ్చాము. అండ్ దేనికోసం వచ్చాము? అనుభవాలు పొందాలి కదా! జ్ఞానం పొందాలి కదా ఆత్మ. అందుకోసం వచ్చాం మనం. అని తెలిసినా సరే, ఈ శరీరాన్ని వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే, అది ఎలా ఉన్నా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నలుపు, తెలుపు, బక్క, సన్నం అసలు వేటితో సంబంధం లేదండి. ఆరోగ్యంగా ఉందా లేదా ఈ శరీరం? అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా? అంటే ఒక రకంగా చెప్పాలంటే అష్టావక్రుడున్నారు కదా! ఆయనలాగా అన్నమాట. ఆయన ఎన్ని వంకర్లున్నా సరే, ఆయన శరీరాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించాడా? అయ్యో! నేనిలా ఉన్నానే అని. కానీ ఆ శరీరంతో ఏమేం పనులు చేయొచ్చో, అన్ని పనులు చేస్తూ వెళ్ళిపోయాడు. ఇది ఆత్మయోగుల యొక్క ఫస్ట్ లక్షణం. ఇది వచ్చిందంటే నిజంగా మనం చాలా చాలా హ్యాపీగా ఉంటాము. సగం బాధలు పోతాయనుకుంటా. అండ్ నెక్స్ట్ థింగ్ ఆహ్
వాళ్ళు అన్‌కండిషనల్ లవ్. అసలు వాళ్ళ ప్రేమకి అంతనేదే ఉండదు. దీని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సింది కూడా ఏం ఉండదేమో. అందరికీ ఇది తెలిసిన విషయమే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు దేనికి భంగం రాకుండా చూసుకుంటారండి. భంగం రాకుండా చూసుకోవడం అంటే ఆహ్, ఇప్పుడు మన చుట్టూ ప్రకృతి రకరకాలుగా క్రియేట్ చేస్తుంది. మనం ధ్యానంలో కూర్చుంటాము. ఎవరో ఒక అంటే ఏమంటారు ఫోన్ కాల్ చేయడమో ఏదో ఒకటి. కాకపోతే అదే మనం ముందే ఫిక్స్ అయ్యి ఉంటే నేనొక 2 అవర్స్ ధ్యానం చేయాలి అనుకుంటున్నాను. ఈ ఫోన్ కాల్స్ వీటితో సంబంధం లేదు. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే. కూర్చోగలుగుతామా లేదా? ఇక్కడ భంగాన్ని క్రియేట్ చేస్తుంది ఎవరు? మనమా? అవతల వాళ్ళా? వచ్చే ఫోన్ కాలా? అంత ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే ఈశ్వరుడు చూసుకుంటాడు కదా! మనకెందుకండి టెన్షన్? అండ్ ఇంకోటేంటంటే మనం ఏదో ఫంక్షన్‌కెళ్తాం. వెళ్ళగానే చుట్టూ సంత తయారు. వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. అట్టా అంటేనే, ఇట్టా అంటేనే నువ్వేమో ధ్యానం చేస్తున్నావు, నువ్వు బాగా తయారయ్యావు. మనల్ని పొగుడుతూ ఉంటారు ఫస్ట్. ఎందుకంటే మనం వాళ్ళ మాట వినాలి కదా! అందుకని మనల్ని మంచిగా పొగిడేస్తారు. పొగిడేసి ఇక చుట్టూ ఉన్న సంతంతా తీసుకొచ్చి మనకు చెప్తారు. అక్కడ వినడం, వినకపోవడం అనేది మనదే చాయిస్ కదా! ఆత్మయోగి అక్కడ కూడా అలర్ట్‌గా ఉంటాడు. ఎక్కడ భంగం అనేదే ఉండదు. ఒక చిన్న స్టోరీ అండి. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకేది కావాలి అనేది మనదే. మన చేతుల్లోనే ఉంది కదా! ఒక ఒకసారి బౌద్ధుల వారు భిక్షాటనకెళ్తారండి. వెళ్తే ఒకరేమో తిట్టేస్తారు. ఇంకొకరేమో లోపల నుంచి ఒకరు తిడతారు. ఒకరేమో బయటికొచ్చి బండబూతులు తిడతారు. అంటే కాళ్ళు చేతులు బాగున్నాయి కదా! ఏంటి రోగం అది అలాగా. ఇంకొకరేమో చీ పో అన్నట్టుగా చేస్తారు. ఒకరేమో సగం పాడైపోయిన పండేస్తారు. ఇంకొకరేమో కాసిని బియ్యం వేస్తారు. ఇలా రకరకాలుగా ఆయనకు దొరుకుతాయి. ఆయన శిష్యులు. సో, మొత్తం వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆయన వాళ్ళందరి చేతుల్లో ఇంక మిగిలిందేంటంటే కాసిని బియ్యం, ఆ పాడైపోయిన పండు. ఇంకా ఆయనేం చేస్తాడంటే దారిలో ఒక ఆవు కనపడితే ఆ పాడైపోయిన వరకు తీసేసి ఆ మిగిలిన పండును ఆవుకు తినిపించేస్తాడు. ఆ బియ్యం పట్టుకొని వాళ్ళ ఆశ్రమానికొచ్చేస్తాడు. వచ్చేస్తే ఒక శిష్యుడు వచ్చినాక దిగాలుగా కూర్చుంటాడనమాట. కూర్చుంటే బుద్ధుల వారంటారు, "ఏ నాన్న ఎందుకు కూర్చున్నావు?" అంటే స్వామి ఆమె బండ బూతులు తిట్టింది కదా! నేనవి మర్చిపోలేకపోతున్నా. నాకు చాలా బాధేస్తోంది. మనం చేసిన తప్పేంటి అంటాడు. నువ్వు అడిగిన ప్రశ్న కరెక్టే. నిజంగానే మనం ఏం తప్పు చేయలేదు. కానీ తిట్టింది కదా! ఒకటి చెప్పు మనం ఆశ్రమానికి ఏమేమి తీసుకొచ్చాం? వచ్చే దారిలో అయితే ఒక పండు, బియ్యం. సరే ఆశ్రమానికి బియ్యం మాత్రమే. ఇప్పుడు బియ్యం మాత్రమే ఆశ్రమానికొచ్చాయి కదా! వాళ్ళ తిట్లు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన ఏదైనా ఆశ్రమానికొచ్చిందా? రాలేదు. మరి తీసుకొచ్చిందెవరు? నేనే. ఎందుకు తీసుకొచ్చావు నాన్న? ఇక్కడ చాయిస్ నీదే. నువ్వు తీసుకొచ్చావు కాబట్టి అదొచ్చింది. నువ్వు తీసుకోకుంటే రాదు కదా! ఇది ఆత్మయోగి లక్షణం. ఆయనకేది కావాలో అది తీసుకుంటారు. అవసరం లేని దాంతోని ఆయనకేం పనండి. అది ఎక్కడ ఉన్నా సరే. చుట్టూ 1000 మంది ధ్యానం చెయ్యని వాళ్ళ మధ్య ఉన్నా, మాంసాహారుల మధ్య ఉన్నా, అది ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఆయనకి భంగం అనేదే రాదు. అది ఆయన స్థితి. అందుకే కదండీ ఇప్పుడు బుద్ధుల వారు ఒక ఇది అందరికి తెలిసిందే. ఆయన పేరు నాకు గుర్తుకొస్తలేదు. సారీ చాలా చిన్న మెదడు. ఆహ్, ఏంటంటే అదే వేలు తీసుకుంటాడు కదా! అందరిని చంపేసి ఒకతను. అక్కడ బుద్ధుల వారు ఆయన దగ్గరికెళ్ళినప్పుడు నిన్ను చంపేసి నీ వేలు తీసుకుంటా అని ఎదుటి వ్యక్తి అంటాడు. బుద్ధుల వారు నాయనా ఇది తప్పు. ఇలా చేయకూడదు. అలా చేయకూడదు. దీనివల్ల నీకు హ్మ్. సారీ హంగలీయం అన్నట్టు థాంక్ యూ మ్యామ్. ఆహ్, దీనివల్ల నీకు ఇది జరుగుద్ది, అది జరుగుద్ది అని లెక్చర్ ఇచ్చాడా? ఓకే. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఎందుకంటే ఆయనకి తెలుసు నేనెలాగో ఈ శరీరాన్ని కాదు. అది నీకు అంకుల్ పాండ్ ఆయనకెలా తెలిసింది ఈయన శరీరం కాదు, ఈయన ఇంత కాన్ఫిడెన్స్‌గా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయన కళ్ళు చెప్తున్నాయి. ఫుల్లీ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు బుద్ధులో. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఏ లెక్చర్ ఇవ్వలేదు. ఎందుకు? తెలుసు ఆయన ఒక దివ్య జ్ఞాన ప్రకాశం. ఆయనే పెద్ద కాంతి పుంజం. ఆయనలో ఆయన నమ్మకం ఉంది. ఆత్మయోగి కదా అతను.
ఆయన కాంతి చేతనే కదా అంగుళిమాలుడు మారాడు. ఏ మాట చెప్పకుండానే. ఇంతకంటే ఆత్మయోగి కావడానికి మనకు ఇంకేమైనా ఉపమానం కావాలా? చెప్పండి మాస్టర్. మనం ఏమి చేయక్కర్లా. మన ప్రెజెన్స్ చాలండి అక్కడున్న వాతావరణం మారుతుంది. అందులో ఒకటి అంగుళిమాలుడు ఎంత గొప్ప శిష్యుడైపోయాడు. అంతకుముందు బుద్ధుల వారికి చాలా మంది శిష్యులుండొచ్చు. కానీ అందరూ ఎన్‌లైట్‌మెంట్ పొందారా? కానీ అంగుళిమాలుడు ఎంతలో ఎన్‌లైట్‌మెంట్ పొందాడు? అంటే ఎంత దివ్యత్వాన్ని పొందాడు, ఎంత సాధన చేశాడు, తొందరగా యోగి అయిపోయాడు. ఇక్కడ మనం ధ్యానంలో ఎప్పుడొచ్చాము, ఎన్ని సంవత్సరాలుగా వచ్చాము, సంబంధమే లేదు. ఏజ్ సంబంధమే లేదు. కరెక్ట్‌గా విన్నామా? విన్నది మననం చేశామా? మననం చేసింది మనకి ఎంతవరకు అర్థమైంది? మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలం అనేది ఇంప్లిమెంట్ చేశామా? ఇవి కదా ముఖ్యం. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా వస్తాయి. పడతాం, లేస్తాం, పడతాం, లేస్తాం, తప్పనుకుంటాం, ఒప్పనుకుంటాం, మునిగిపోతాం. కానీ చివరిగా జ్ఞానం పొందుతాం. ఎలాంటి జ్ఞానం? ఏ పుస్తకాల్లో లేని జ్ఞానం, ఎవ్వరూ చెప్పని జ్ఞానం. ఇప్పుడు మన వంశీసరే తీసుకోండి. భగవద్గీత ఇంకా ఏదేదో చాలా చాలా కాన్సెప్ట్స్ చెప్తారు. కొంతమంది అంటారు కూడా పుస్తకాలు చూసి చెప్పారు అని. సార్ చెప్పే కాన్సెప్ట్స్ లో మీరు వెతకండి. చాలా వరకు ఏ పుస్తకంలో దొరకదు. ఎక్కడ ఎవ్వరు చెప్పి ఉండరు. పత్రి సార్ కూడా ఎక్కడ చెప్పి ఉండరు. నేను ఇక్కడ పత్రి సార్ అంటే నేనేదో తక్కువ చెప్పట్లేదండి. పత్రి సార్ ఈయన సార్ గురువు కదా! గురువును మించిన శిష్యుడైతే ఏ గురువుకైనా సంతోషం కదా! అందుకని నేను అలా ఎగ్జాంపుల్ చెప్పానండి. సో, అలాంటి కాన్సెప్ట్స్ కూడా వంశీ సార్ చెప్తారు. ఎలా చెప్తారండి? ఇన్నర్ నుంచి వస్తుంది అంతే. ఇలా పొందినప్పుడు ఏంటి ఎలా పొందగలరు? ఇలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు అలా లోపల నుంచి జ్ఞానాన్ని చెప్పగలరు. వారే ఆత్మయోగులు. ఇక్కడ అంగుళిమాలుడు కూడా అదే కదా చేశాడు. ఎంత సరెండర్ అయిపోయాడు బుద్ధుల వారికి. ఆయన చెప్పింది కరెక్ట్‌గా అర్థం చేసుకున్నాడు. రియలైజ్ అయిపోయాడు. నన్ను నేను అందరిని బాధ పెట్టాను కాబట్టి నాకిదొచ్చింది. యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఇది ఆత్మయోగుల ముఖ్య లక్షణం. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళలో ఇవి లీడర్‌షిప్ లక్షణాలు ఉంటాయి. అంటే లీడర్‌షిప్ అంటే ఎవరైనా ఆధ్యాత్మిక పనులు చేయడానికి ముందుకొస్తారనుకోండి, వాళ్ళని గుర్తించగలరు. వీళ్ళు ఆధ్యాత్మికంగా ఈ లెవెల్‌లో ఇలా ముందుకెళ్ళగలరు. కలిగి వాళ్ళని ఆర్డర్ చేస్తూ, వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళని ముందుకు నడిపిస్తారు. వాళ్ళతో పనులు చేస్తూ. మన పత్రి సార్ లాగా. పత్రి సార్ గుర్తుపడతారు కదా! ఎవరిలో ఏ సామర్థ్యం ఉంది అని గుర్తుపట్టి వాళ్ళకి ఆ పొజిషన్ ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపారు కదా! ఇది ఆత్మయోగుల ముఖ్య లక్షణం. ఇంకో లక్షణం ఏంటంటే దివ్య ప్రణాళికలకు ఎవరైతే ముందు పడతారో వాళ్ళకి సహాయం చేస్తారు. బాబాజీ. అంతే కదండీ! వాళ్ళు మనకేం కనపడరు. ఎక్కడో ఉంటారు. ఇప్పుడు మన స్టేజ్ మీద కూడా మనం ఇప్పుడు మన గురువు వంశీ గారిని చెప్తాము. ఇంకెవరినో కంటికి కనిపించే వాళ్ళనే ఫస్ట్ చెప్తాం. కానీ బ్యాక్‌గ్రౌండ్‌గా మనకు వర్క్ నడిపించిన బాబాజీ గారు కానీ, సాయిబాబా కానీ మనకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళుంటారు. వాళ్ళకి ఆ టైంకి థాంక్స్ చెప్పుకుంటామో కానీ, మనం పెద్దగా వాళ్ళని అంటే పబ్లిష్ చేయము. అయినా సరే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఎందుకు చేస్తారో చెప్పండి? మన దివ్య ప్రణాళిక ఏంటి? ఇప్పుడు మనం అనుకుంటాం నేను చాలా కాంతిని గ్యాదర్ చేయాలి. కాంతిని నేను చాలా మందికి పంచాలి. లేదు పిరమిడ్ కట్టాలి, లేదా ధ్యానం క్లాసులు చెప్పాలి. సంథింగ్. ఇలా నేనేమన్నా అనుకున్నానే అంటే, ఇవన్నీ ఏంటి నేను మంచి కోసమే చేస్తున్నాను కదా! నలుగురికి ఉపయోగపడే పనులు కదా! ఇది నా ప్రణాళిక అనుకోండి. నలుగురికి ఈ సవిత ఉపయోగపడుతుంది అంటే, బాబాజీ కంపల్సరీ హెల్ప్ చేస్తారు. బాబాజీ, సాయిబాబా ఎవరైనా సరే. ఇది ఆత్మయోగుల చాలా పెద్ద లక్షణం. ఇంకొకటి చెప్పనా అండి, వాళ్ళని మనం యాక్సెప్ట్ చేసినా, యాక్సెప్ట్ చేయకపోయినా, వాళ్ళని మనం హెల్ప్ అడిగితే చాలు మనకు హెల్ప్ చేస్తారు. తర్వాత వాళ్ళని మనం గుర్తుంచుకుంటామా, పూర్వకంగా ఉంటామా, వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఏది పట్టించుకోరు. ఆ స్థితిలో ఉంటారు. ఇంకా ముఖ్యమైన లక్షణం ఏంటంటే వాళ్ళలో శారీరకంగా, మానసికంగా, అనుభూతికంగా ఈ మూడిట్లలో పరిశుద్ధంగా ఉంటారు. అనుభూతికంగా అంటే ఎమోషనల్. ఈ మూడిట్లలో పరిశుద్ధంగా, అలర్ట్‌గా ఉంటారు. శారీరకంగా
ఎలా ఉంటారండి? మనకందరికీ తెలుసు. కరెక్ట్ ఫుడ్ తీసుకుంటారు. హెల్తీ ఫుడ్ అండ్ కొంచెం బాడీకి ఎక్సర్‌సైజ్ కావాలి కదా! లిటిల్ బిట్ యోగా అలా చేస్తారు. ఇంకా శరీరాన్ని ఎప్పుడు కూర్చోబెట్టరు. కూర్చోబెడితే ఏముందండి? మబ్బుగా తయారవుతుంది. సో, దానికి కావాల్సిన శ్రమ ఇస్తారు. ఎంతో కొంత పని దాంతోని చేయిస్తారు. అండ్ దాన్ని చాలా శుభ్రంగా ఉంచుకుంటారు ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటి? ఈ శరీరంతో ఏ ఏ కార్యక్రమాలు చేయగలము? అంటే మన భాషలో సేవ. ఆ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకొక డౌటొస్తుంది. అబ్బా! మాకు సేవ చేయాలని ఉందండి. అంటే పిరమిడ్‌లు కట్టాలనుంది, ధ్యాన ప్రచారం చేయాలనుంది, ఏమంటారు శాకాహార ర్యాలీలు చేయాలనుంది. ఇంకా. ఫ్రెండ్స్ అందరిది ఒకటే లైఫ్ స్టైలా? అందరిది ఒకే లైఫ్ డిజైనా? కాదు కదా! ఒక్కొక్కరు ఒక్కో సేవ చేయడానికని మనం భూమి మీదకొచ్చాం. ఇక్కడ ఒకరు క్లాసెస్ చెప్తారు, ఒకరు ర్యాలీలు చేస్తారు, ఒకరు అది ఇది. సపోజ్ ఇప్పుడు సవిత నా క్యారెక్టర్ తీసుకోండి. నాకు ఇవన్నీ పాసిబుల్ అవుతాయో లేదో తెలీదు. ప్రెజెంట్ క్లాస్‌లోకొచ్చాను. ఇంతకు ముందైతే అది కూడా లేదు కదా! సో, మరి నేను సేవ చేయాలి. ఈ శరీరంతో కదా! ఏం చేయొచ్చు? ఇంట్లో ఉండి చేయొచ్చండి సేవ. ఫస్ట్ థింగ్ కుటుంబం, బాధ్యత. కరెక్ట్‌గా చూస్తున్నానా లేదా? చూసాను. నెక్స్ట్ ఇంట్లో ఒక పనమ్మాయి వస్తుంది. ఆ పనమ్మని "ఏయ్! అది చెయ్, ఇది చెయ్" రూల్ చేయడం కరెక్టా? లేదు. ఆ పనమ్మాయి తన కర్మానుసారం ఈ ఇంటికొచ్చి ఇక్కడ నేను డబ్బులిస్తున్నాను ఇది సెకండరీ. ఈ ఇంటికొచ్చి ఇక్కడ కొన్ని పనులు చేస్తుంది. ఈ సవితకి సహాయం చేస్తుందంటే తనకు కర్మబంధం ఏదో ఉండే ఉంటుంది. అంటే తను నాలాంటి సోల్. తన కర్మను డిజాల్వ్ చేసుకోవడం కోసం నా దగ్గరకొచ్చి ఈ సహాయం చేస్తోంది. ఇప్పుడు తను నేను ఈక్వల్. పనమ్మాయి కాదు. సో, తనకి నేను నిన్నటన్నం ఏదో, ఇంకేదో పెట్టాలి. ఒకవేళ నేను నిన్నటన్నం తినుంటే, తింటానంటే నాతో పాటు తనని కూర్చోపెట్టి పెట్టాలి. లేదంటే పెట్టకూడదు. ఇద్దరము ఒకే దగ్గర కూర్చోవాలి. చక్కగా వేడి వేడిగా దోసలు, ఇడ్లీలు తినాలి. చక్కగా కాఫీలు తాగాలి. ముచ్చట్లు పెట్టుకోవాలి. పనులు చేసుకోవాలి కలిసి. ఇది నేను ఇంట్లో ఇదేనండి నాది. అందుకే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇంకా మనం మన మా చెత్త రోజు అమ్మాయి తీసుకెళ్ళిపోతుందండి. మనం చాలా మంది అంటే నేను అందరూ అనట్లేదండి. కొంతమంది మిగిలిపోయిన రైస్ కానీ, పాడైపోయిన ఫ్రూట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ డస్ట్‌బిన్‌లో ఏసేస్తాం. పాపం వాళ్ళు మనుషులే కదండీ! వాసనొస్తుంది కదా! ఎలా తీసుకెళ్ళిపోతారు చెప్పండి? మనం ఏముందండి ఒక రూపాయి పెడితే మనకు కవర్స్ వస్తాయి. బ్లాక్ కవర్స్ అందులో పెట్టేస్తాము. అందులో పెట్టేసినా కూడా రైస్ కానీ, ఏది కానీ మిగిలిపోయినా స్మెల్ వచ్చేదుంటే ఇంకో కవర్‌లో ప్యాక్ చేసి అందులో పడేస్తే అయిపోద్ది కదా! దాన్ని మూట కట్టేసి పెట్టేస్తే వాళ్ళు ప్రశాంతంగా తీసుకెళ్ళిపోతారు కదా! అంటే అక్కడ మనం ఆ పనమ్మాయి ప్లేస్‌లో ఉండి ఆలోచించే స్థితిని కూడా కలిగి ఉండడం కూడా ఒక సేవే కదా! అంతెందుకండి మనం పక్షులకి వాటికి ఇవి కామన్‌గా తెలిసిన విషయమే. ఇంటికి మన ఇల్లు క్లీన్ చేయడం. అర్బన్ వాళ్ళని అప్పుడప్పుడు పిలుచుకుంటాం కదా! ఇల్లు క్లీన్ చేస్తారు. వాష్‌రూమ్స్ క్లీన్ చేస్తారు. ఇంకా చాలా చాలా పనులు చేస్తారు. వాళ్ళు పాపం 4-5 అవర్స్ మన ఇంట్లోనే స్పెండ్ చేస్తారు. పొద్దున ఎప్పుడు తినొచ్చారో ఏమో! కాస్త పిలిచి వేడి వేడి అన్నం, పప్పు కాస్త పెడితే తప్పేంటి? అది కూడా ఒక రకమైన సేవే కదా! మనలో కనుక సేవ చెయ్యాలి. ఆ లక్షణం ఉంటే ఆటోమేటిక్‌గా చేస్తామండి సేవ. ఇది ఆత్మయోగుల యొక్క ముఖ్య లక్షణం. సేవ. ప్రతి ఒక్కరిలో మనల్ని చూసుకుంటారు. అక్కడ ఎవరున్నా సరే ఆ ప్లేస్‌లో నేనుంటే ఎలాగా? అప్పుడు అలా ఆలోచించినప్పుడు యాక్సెప్టెన్స్ అనేది మనకు 100% వస్తుంది. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేసేస్తాం. ఇది చాలు కదండీ మనం ముందుకెళ్ళడానికి. ఆ! ఇంక తర్వాత మానసిక శరీరం. ఇది చెప్పక్కర్లేదండి. మనసు ఎప్పుడు వక్రం తిరుగుద్దో ఎవ్వరికీ తెలీదు కదా! అప్పుడు ఏం చేయాలి? మనసు బాధపడుతోంది. ఇంకేదో. కానీ దాన్ని ఉల్లాసంగా ఉంచుకోవాలి మనం. మానసిక శరీరాన్ని ఎప్పుడు. అప్పుడు ఆత్మయోగులు ఏం చేస్తారు? వాళ్ళ లక్షణాలేంటంటే, దాన్ని వాళ్ళు ఎలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలుంటాయి కదా! దాంతోని వాళ్ళకి సంతోషమొస్తుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ నన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాను అండి. ఆహ్,
నాకు ఎప్పుడైనా మనస్సు పక్కదారి పడుతోంది అన్న ఇదే వచ్చిందనుకోండి. అంటే ఏదో ఒక సినిమా చూస్తాను. లేదా ఇంట్లో ఏదో ఒకటి కామన్ కదండీ! జరుగుతాయి ఇలాగా. అరవడమో ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒకటి లేదా ఎప్పుడో 25 ఏళ్ల కిందివి గుర్తుకొస్తాయి. ఏవో ఉంటాయి. అమ్మ! మళ్ళీ పడిపోతున్నావే సవిత. అలర్ట్, అలర్ట్. కానీ దీన్ని ఎలా అలర్ట్ చేయాలి? ఎందుకంటే ఈ మనస్సు పనిచేసిందంటే ఇంకా ఆలోచనల ప్రవాహం పోతూనే ఉంటుంది. అదంతా అవసరం లేదు ఆ సంతంతా. ఏం చేయాలి? నేను చేసే పని ఇంతకుముందు గూడా చెప్పినట్టున్నాను. పాటలు బాగా వింటాను, పాడుకుంటాను, ఆడుకుంటాను. ఏంటి మా ఇంట్లో ఒకవేళ పిల్లలుంటే అల్లరి చేస్తాను. ఇంకా చిన్న పిల్లలుంటారు మా దగ్గర. వాళ్ళందరిని కిందికి రౌండ్‌కి తీసుకెళ్ళిపోయి ఆడుకుంటాను. ఇంకా అంటే నన్ను నేను యాక్టివేట్ చేసుకుంటాను. అని ఏడ్చుకుంటూ, తుడుచుకుంటూ కూర్చుంటే, ఇంకా ఈ ధ్యానం, ఈ సత్సంగాలు ఇవన్నీ ఎందుకండి? నిజంగా సత్సంగం అంటే గుర్తొచ్చింది. మనస్సును ఉల్లాసంగా ఉంచుకోవడం కోసం సత్సంగం చాలా ఉపయోగపడుతుందండి. ఆహ్, ఇప్పుడు సత్సంగం అంటే ఆహ్, సజ్జనులతో చేస్తాం. జూమ్ మీటింగ్స్‌లో మంచిగా కలుస్తాం. జూమ్ మీటింగ్స్ లేనప్పుడు క్లాసెస్ వింటాం. కానీ ఒక్కొక్కసారి ఆహ్, అనిపిస్తుంది ఇంకా ఏదో కావాలి కదా! అంటే ఆహ్, ఇంకా ఏం చేయాలి? అంటే అప్పుడు ఏం చేయాలి అంటే, నేను చేసే పనే చెప్తున్నానండి. హ్మ్. ఏదో ఒక టాపిక్ గుర్తు తెచ్చుకుంటాను. వెళ్లి ఎదురుంగా ఉన్న చెట్టుకో, పుట్టకో, మట్టికో, ఆకాశానికో ఆ క్లాస్ చెప్పేస్తానండి. అంతే. నా మనసులో ఏమొచ్చిందో అది అప్పుడు టప్ 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 లాగేస్తానంతే. అప్పుడు తెలియకుండానే మైండ్ మారిపోతుందండి. నిశ్చలంగా ఉంటుందసలు. అంటే ఈ మనస్సు అనేది చెత్తంత ఉంటుంది కదా! అది ఉండదింక మైండ్‌లో. అనిపిస్తుంది. హమ్మయ్య! బతికిచ్చావు స్వామి ఈ ఐడియా ఇచ్చినందుకు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటంటారు బుక్స్ బాగా చదవాలండి. క్లాసెస్ హ్మ్. ఎక్కువ వినకపోయినా బుక్స్ కూడా చదవాలి. ఇది కంపల్సరీ. ఆహ్, ఫ్రెండ్స్ అంటే ఇది కూడా నా ఎక్స్‌పీరియన్సే. నేను బుక్స్ చాలా తక్కువండి. అది ఎందుకనో తెలీదు. లైఫ్ డిజైన్ అంతే. బట్ క్లాసెస్ మాత్రం బీభత్సంగా వింటానండి. క్లాసెస్ వింటే జ్ఞానం ఎలా వస్తుంది అనేది డౌట్ కదండీ! అంటే ఓన్లీ క్లాసెస్ వింటే. ఒకటి అండి ఇప్పుడు నేను ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చానండి. ఇచ్చినప్పుడు వాళ్ళకి నేను తెలుగు భాష ఏమైనా నేర్పించానా? కడుపులో ఉండంగా అమ్మ మాట్లాడే భాష విన్నారు. బయటికొచ్చాక వాళ్ళు 5 ఏళ్ల వరకు అమ్మ, నాన్న ఇంట్లో వాళ్ళు అందరు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే భాష వింటూ ఆటోమేటిక్‌గా వచ్చేసింది కదా వాళ్ళకి. శ్రవణం వినడం వల్ల ఆటోమేటిక్‌గా ఏదైతే విన్నామో అది మనలో బిల్డ్ అవుతుంది. సరే వినగానే చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోదామా? అస్సలొద్దండి. ఎవ్వరు చెప్పింది అంత ఈజీగా నమ్మకండి. ప్రతీదీ. ఇప్పుడు ఈవిడ ఏం చెప్పింది? మననం. అంటే ఇది కరెక్టేనా? అంటే ఇక్కడ సందేహించడం కాదండి. మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఈమె ఏం చెప్పింది? నిజంగానే ఈ మార్గంలో వెళ్తే ఎలా ఉంటుంది? నేను దీన్ని చెయ్యగలనా? నాలో ఈ కెపాసిటీ ఉందా? దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయగలనా? ఎంత వరకు చేయగలను? ఎంత వరకు వీలైతే అంతవరకు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. చేసినప్పుడు ఆఫ్‌కోర్స్ పడిపోతాం. ఏం పర్లేదు. మళ్ళీ పాఠం నేర్చుకున్నామా పైకి లేసామా, పాఠం నేర్చుకున్నామా పైకి లేసామా. నేర్చుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు పొందుతాం ఆత్మజ్ఞానం. లోపల నుంచి వస్తుంది జ్ఞానం. ఆత్మ సాక్షాత్కారం. అయిపోద్దాం ఆత్మయోగులు. సింపుల్ కదండీ! ఆహ్, నెక్స్ట్ వాళ్ళు ఎమోషనల్ బాడీ. దీనిని ఎలా ఆహ్, బ్యాలెన్స్ చేస్తారు? దీన్నెలా బ్యాలెన్స్ చేస్తారంటే ఏమీ లేదండి. ధ్యానం. ధ్యానం, ఏకాగ్రత, వాళ్ళ మీద వాళ్ళు కాన్సంట్రేషన్. నిరంతర చింతన. ఇప్పుడు నేనెలా ఉన్నాను? ఎలా ఉన్నాను? ఎలా ఉన్నాను? ఎలా ఉన్నాను? ఎవ్రి సెకండ్ అలర్ట్ గానే ఉంటారు. చుట్టూ ఎంత సంతైనా ఉండనియండి, ఏమైనా జరగనివ్వండి. ఎవ్రి సెకండ్ అలర్ట్‌గా ఉంటారు జ్ఞానయోగులు. సారీ ఆత్మయోగులు. సో, ఇప్పుడు ఇవన్నీ చెప్పండి. మనకేమైనా కష్టంగా ఉన్నాయా? ఇప్పుడు వింటున్న మీరందరూ తర్వాత యూట్యూబ్‌లో వినేవాళ్ళైనా సరే,
నేను ఇది ఖచ్చితంగా చెప్పగలనండి. మీలో 80% వరకు ఈ లక్షణాలు ఉన్నాయి. ఈ సామర్థ్యం మీలో ఉంది కాబట్టే ఇక్కడ ఉన్నామండి. ఇక్కడ వింటున్నాం. మనం ఒక కాన్సెప్ట్ వింటున్నాము. దాన్ని అర్థం చేసుకున్నాము అంటే, ఇంతకుముందు ఈ జ్ఞానం మనలో ఉందనే అర్థమండి. లేకపోతే దీనిని మనం విననే వినము. ఇది మన దాకా ఈశ్వరుడు తీసుకురాడు. తీసుకొచ్చాడు. మనం వింటున్నాం. ఈ జ్ఞానం. ఇలా మనం ఇంప్లిమెంట్ చేయగలగల సామర్థ్యం మనలో ఉంది. కానీ దాన్ని మనం గుర్తించగలగాలి. ఎలా గుర్తించగలగాలి? దీనికి ధ్యానమే ముఖ్యమండి. అయితే ఇప్పుడు చాలా మంది అంటారు, అవునండి మీ గంటలు గంటలు ధ్యానం చేయమంటున్నారు. ఇప్పుడు వంశీసార్ చేస్తున్నారా? ఇప్పుడు చాలా మంది మాస్టర్స్ ధ్యానం చేస్తున్నారా? ఏదో అర్ధగంట, గంట చేస్తారు. మేమెందుకండి గంటలు గంటలు చేయాలి. నిజమేనండి. మనకు ఈ జన్మకు వంశీసార్ ఒక మనిషిగా తెలుసు. పూర్వజన్మలో ఆయన ఎవరో మనకు తెలుసా? కంచి పరమాచార్య కావచ్చు, రమణులు కావచ్చు, ఆదిశంకర్లు కావచ్చు. ఈ జన్మకు మనందరి కోసం మానవ రూపం తీసుకొని రావచ్చు కదా! అక్కడుంది జ్ఞానం. అప్పుడు చేశాడు ఆయన సాధన. ఒకరితోని పోల్చుకోవాలి అంటే వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ స్థితిలో మనం ఉండగలిగితే, అప్పుడు వాళ్ళ అన్ ఒకరు అర్థం కావాలంటే వాళ్ళ ప్లేస్‌కెళ్ళిపోవాలండి. వెళ్ళిపోతేనే వాళ్ళు అర్థమవుతారు మనకి. ఇప్పుడు చెప్పండి, వంశీసార్‌లా మారాలి అంటే మనం ఎంత సాధన చేయాలి? అయ్య బాబోయ్! నేను వంశీసార్‌లా మారడమా? నేను పత్రిసార్‌లా మారడమా? నేను కృష్ణులా మారడమా? ఫస్ట్ మనకొచ్చేస్తుంది టక్కున టైం. ఎందుకండి మారం? మనలాగా నార్మల్ శరీరం తీసుకునే కదా వచ్చారు. బుద్ధుల వారు అలాగే వచ్చారు. కంచి పరమాచార్యులు అందరూ వచ్చారు. వాళ్ళు యోగులయ్యారు. మనమెందుకుకాము? మన స్థితిని మనకు తెలుసు కాబట్టి, ఈ స్థితి ప్రకారం మనం 8 గంటలు చేయాలా? 10 గంటలు చేయాలా? చెయ్యాల్సిందే. అది ఎవరి స్థితి వాళ్ళకి అర్థమవుతుంది. వంశీసార్ స్థితి ప్రకారం ఆయన ఒక అర్ధగంట చేస్తే సరిపోతుంది. మన స్థితి ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం? ఇంకా మనలో ఎన్ని గుణాలు మార్చాలి? ఈ మనస్సు, ఈ బుద్ధి ఎట్లా పరిగెడుతోంది? ఈ శరీరంతో ఎన్ని పనులు చేస్తోంది? పాపం ఇక్కడ ఆత్మగాడు ఏం చేస్తున్నాడు? ఎలాంటి అనుభవాలు పొందుతున్నాడు? ఎలాంటి అనుభవాలు కోరుకుంటున్నాడు వాడు? మనం అన్నీ ఇస్తున్నామా? వచ్చిన పని కంప్లీట్ చేస్తున్నామా? చేయట్లేదు అంటే ధ్యానం, ధ్యానం, ధ్యానం గంటలు, 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 గంటలు. ఒక్కసారి ఆత్మను మనం సాక్షాత్కరించిన తర్వాత జిల్జిల్జిగా లైఫ్. అలాగని ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటామా? ఆటలు పాటలు వద్దా? ఏంటి ఎంజాయ్‌మెంట్ వద్దా? టూర్‌లు పోవద్దా? ఎవరొద్దన్నారండి? నీపై నీకు ఎరుక కలిగి ఉంటే అన్నిటిని తిరగండి. టూర్‌లు అవకాశం ఉన్న వాళ్ళు ప్లీజ్, 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 ప్లీజ్ వెళ్ళండి. అది ఎంత మంచిది తెలుసా? అంటే ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. అది ఆధ్యాత్మికవేత్తలతో వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ మనకు అర్థం చేసుకుంటారు కాబట్టి, మనం ఒకవేళ మన పూర్వజన్మలో అక్కడ మనం ఒకవేళ సాధన చేసి ఉంటే, మన జ్ఞానం ఈజీగా వచ్చేస్తుంది అక్కడి నుంచి. వెంటనే మన బాడీలోకొచ్చేస్తుంది. ఇంకా అక్కడ ఎనర్జీతో అనుసంధానం అయితే మన శరీరంలో చాలా 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 మార్పులు చెందుతాయండి. ప్రకృతితో అనుసంధానం అయినప్పుడు, ట్రెక్కింగ్ చేసినప్పుడు, ఇలా ఆధ్యాత్మిక యాత్రలు చేసినప్పుడు, మనం ఇక్కడ 10, 20 గంటలు, 30 గంటలు చేసిన సాధన అక్కడ ఒక రోజు, ఒక గంటతో సమానం. అంత జ్ఞానాన్ని పొందగలం మనం ఈ శరీరంతో. చాలా గొప్పదండి. ఇంట్లో గొడవలు పెట్టుకొని తప్పనిసరి అని చెప్పనండి. బట్ పాసిబుల్ అయితే మాత్రం ప్లీజ్ ఆధ్యాత్మిక యాత్రలకు కానీ, ట్రెక్కింగ్‌లకు కానీ అండ్ ప్రకృతిలో గడిపే ఛాన్స్ ఉంటే కానీ దయచేసి, దయచేసి వెళ్తే అసలు మనం ఆత్మయోగం ఫింగర్ టిప్స్ మీద అయిపోతామండి. డామ్ ష్యూర్. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఎవ్రీవన్. ఇక మనం అందరం నెక్స్ట్ ఆత్మయోగం అయిపోదాం. కూడితే ఏనుగు కుంభస్థలమేనండి. నార్మల్ యోగం కాకూడదు. ఓకే. థాంక్ యూ సో మచ్.